నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. ఆగస్టు నెలలో ఏ రాసుల వారికి అదృష్టం కలుగుతుందో, ఏ రాసుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుపాట్లు ఉండవు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి కష్టంతో నూతన అవకాశాలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం ప్రారంభంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలు పొందుతారు. మాసం మధ్యం నుండి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికి మాటికి వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో మిథున రాశి. ఈ మాసం మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను స్నేహితుల చొరవతో పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. మాసం అనంతముర జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు పడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో సింహరాశి ఫలితం. ఈ మాసం కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఎంతటి వారినైనా మీ మాట మీదికి తీసుకొస్తారు. శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగముల వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభించి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో కన్యా రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం ప్రథమ భాగంలో చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ద్వితీయార్థం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలకు గురించి బంధుమిత్రులతో చర్చలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగముల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో తులారాశి ఫలితం. ఈ మాసం మరింత ప్రతికూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో పెద్దల సహాయంతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మరొకసారి నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వలన ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం మొదటి భాగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. మాసం మధ్యం నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని రంగముల వారికి రావలసిన గుర్తింపు రాక నిరాశ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. లక్ష్మీనారసింహ స్వామి ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారు. ఆగస్టు నెలలో ధనుసు రాశి ఫలితం. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మాసం చివరన జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో మకర రాశి ఫలితం. ఈ మాసం మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణ అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చివరి నిమిషంలో నిర్ణయాలు మార్పు వల్ల లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల నుండి
ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో కుంభరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా ఉండదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు. ఆర్థిక మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రుణదాతల ఒత్తిడి నుండి పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయబడతాయి. గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. మాసం అనంతమున అవసరానికి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఆగస్టు నెలలో మీనరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉండదు. ఆదాయపరంగా కొంత ఒడిదుడుకులు అధికమవుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపార విషయంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టవలసి రావచ్చు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. గృహమున ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. మాసాంతమున కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.